కొద్దిగా లేట్‌గా లేస్తే ఎంత పని ఉంటుందో ఫుల్ హడావిడి అయిపోతుంది కదా! నాకు కూడా ఈరోజు అలానే అనిపించింది. ఇంకా పనులన్నీ అయిపిచ్చుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ టిఫిన్‌కైతే పెట్టేస్తున్నాను. ఈరోజు ఇడ్లీ సాంబార్ చేద్దామని ముందే ప్లాన్ చేసుకొనున్నాను. సో, సాంబార్ కోసం ఒక సైడ్ పప్పు పెట్టేసాను. ఒక సైడ్ ఇడ్లీ పెట్టేసాను. మరో సైడ్ ఆ పప్పు అనేది ఎనిపేసి ఇంకా తాలింపు వేస్తున్నాననమాట సాంబార్ కోసం. రోజు సాటర్‌డే కాబట్టి పిల్లలకి హాఫ్ డే ఉంటుంది. నో లంచ్ బాక్స్ ఓన్లీ స్నాక్స్ బాక్సే. అందులో ఈరోజు సాటర్‌డే కాబట్టి హెడ్ బాత్ చేశాను. అది కూడా కుంకుడుకాయతో కళ్ళల్లో పడింది. ఒక్క చుక్క కళ్ళలో పడితే చాలు ఇంకా ఆ రోజంతా మండుతూనే ఉంటది. బట్ మంచిదేనండి కళ్ళకు కూడా ఆ డస్ట్ అంతా పోద్దనమాట. ఇంకా అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్స్ వచ్చేసి సర్దేస్తున్నాను ఫ్రూట్స్. ఆలోపే ఇడ్లీ కూడా పూర్తయిపోయింది. ఇడ్లీ చూసారా ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. ఇలా ఫ్లఫీగా ఈ సీజన్‌లో కూడా ఇలా పొంగాలంటే పిండి నైట్ కలిపేటప్పుడే కొద్దిగా ఉప్పు కలిపెట్టుకుంటే చాలు చాలా ఫ్లఫీగా సాఫ్ట్‌గా వస్తాయి ఇడ్లీలు. టిఫిన్ పెట్టేసి ఇంకా నేను పూజ చేసుకుందామని పూజ గది అంతా సర్దేసి ఇంకా పూజ చేసుకుందామని కూర్చున్నాను. ఈరోజు లేట్ అయిపోయింది కదా! ముందు పూజ చేయడం కుదరలేదు. సో, పిల్లలకి అన్నీ సర్దేసిన తర్వాత పూజ చేసుకున్నాను. మరి మీకు ఈ వ్లాగ్ నచ్చితే కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.